హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు SreegowriJustAddSpices. ఇవాల్టి స్పెషల్ అందరికీ ఇష్టమైన టేస్టీ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చికెన్ దమ్ బిర్యానీకి పెద్దగా కోసుకుని ఇలా ఘాట్లు పెట్టుకున్న 1 kg చికెన్ పీసెస్ని తీసుకుందాము. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అరచెక్క నిమ్మకాయ, చిన్న కప్పు కొత్తిమీర. ఇవన్నీ వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుందాము. మసాలా ఈ ఘాట్లలోకి వెళ్ళేలాగా పట్టించండి. ఇప్పుడు నిమ్మరసం పిండుకుని ముక్కలు లేకుండా గిలకట్టుకున్న అరకప్పు కమ్మటి పెరుగు, 2 టేబుల్ స్పూన్ల నూనె, కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 4 గంటలు ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే చికెన్కి మసాలా బాగా పట్టి ఇంకా టేస్టీగా ఉంటుందండి. చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్న తర్వాత బియ్యం నానబెట్టుకుందాము. 1 kg చికెన్కి 3/4 kg బాస్మతి బియ్యం తీసుకుని కడిగి వాటర్ పోసుకుని 1 అవర్ నానబెడదాం. నానబెట్టడం వల్ల రైస్ పొడవుగా వస్తుందండి. ఇప్పుడు చికెన్ గ్రేవీ ప్రిపరేషన్ చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు: చీలికలుగా కోసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ షాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 7 యాలకులు, 7 లవంగాలు, 1 నల్ల యాలుక. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసి లో ఫ్లేమ్లో కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఆనియన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, అరకప్పు పెరుగు వేసుకుని కొంచెం మగ్గే వరకు కలుపుకుంటూ 1.5 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, గుప్పెడు బ్రౌన్ ఆనియన్ వేసుకుని మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని కొంచెం సేపు మగ్గనిద్దాము. చికెన్ పెద్ద ముక్కలు తీసుకున్నాం కనుక డైరెక్ట్గా దమ్ వేసేస్తే ముక్క ఉడకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కనుక ఇలా కాస్త మగ్గబెట్టి దమ్ వేసుకుంటే చికెన్ బాగా ఉడికి ముక్కకి మసాలా పూర్తిగా పడుతుందండి. దీన్ని ఒకసారి పైనుంచి కిందకి కలుపుకుని చికెన్ మగ్గే వరకు మూత పెట్టి ఉడకనిద్దాము. చికెన్ ఉడికేలోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాము. దమ్ బిర్యానీకి రైస్ ప్రిపరేషన్ ఎలా చేయాలో నా ప్రీవియస్ వీడియో చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీలో ఉంటుందండి. ఆ వీడియో లింక్ ఐ కార్డ్లో ఇస్తున్నాను, అది ఫాలో అవ్వండి. రైస్ ప్రిపేర్ చేసుకుంటూ గ్రేవీని చెక్ చేద్దాం. దమ్ గ్రేవీలో చికెన్ పూర్తిగా కాకుండా 10 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. మిగతా దమ్ వేసినప్పుడు ఉడికిపోతుంది. గ్రేవీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి గ్రేవీని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ ప్రాసెస్ చెక్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అవుతుందండి. నానబెట్టుకున్న రైస్ని వేసి ఒకసారి కలిపి 70% కుక్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం. కుక్ అయిన రైస్ని స్ట్రెయిన్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. దమ్ వేయడానికి కావలసిన పదార్థాలు చూద్దాము. రెడీ చేసి పెట్టుకున్న రైస్, నేతిలో వేయించిన గుప్పెడు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి,
బ్రౌన్ ఆనియన్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, తయారు చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీ, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, పసుపు నీళ్ళు, రోజ్ వాటర్ 2 డ్రాప్స్. రోజ్ వాటర్ని పసుపు నీళ్ళల్లో యాడ్ చేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, పుదీనా. ఇవన్నీ దమ్కి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు లేయర్స్లా దమ్ ఎలా వేయాలో చూద్దాము. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి గిన్నె అడుగు భాగం మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఒక లేయర్ రైస్ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని కొంచెం లేయర్లా వేసుకుని దాని మీద రైస్ని ఇంకొక లేయర్లా పరుచుకుందాం. పైన యాలకుల పొడి, మసాలా పొడి, బిర్యానీ పౌడర్, జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మిగిలిన గ్రేవీని రైస్ని విడివిడిగా 2 లేయర్స్లా వేసేసుకుందాం. రైస్ సర్దుకునేటప్పుడు గరిటతో నొక్కకుండా పైనే వేసుకోండి. రైస్ నొక్కితే దమ్ పై వరకు రాదండి. పైన ఇందాక వేసినట్లుగా యాలకుల పొడి, మసాలా పొడి, బ్రౌన్ ఆనియన్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసి ఫైనల్గా పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ కలిపిన పసుపు నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకుందాం. కుంకుమ పువ్వు మీ దగ్గర లేకపోతే సాఫ్రాన్ ఫుడ్ కలర్ వాడుకోవచ్చు. దమ్ బయటికి పోకుండా మూత అంచుని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేయండి. మూత మీద బరువు పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోను, 15 నిమిషాలు లో ఫ్లేమ్లోను దమ్ చేయండి. దమ్ చేసే గిన్నె కింద అడుగంటుకోకుండా ఒక అట్ల రేకు పెట్టుకోవడం మర్చిపోవద్దు. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాలు మూత ఓపెన్ చేయకుండా అలా వదిలేయండి. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్గా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది కదా. చికెన్ పీస్ కూడా బాగా దమ్ అయిందండి. ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఈ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని స్పైసీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రీగౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ని సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.